ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 19. ఫిబ్రవరి 15, 1916న హార్దాలో సాధుబయ్య తన స్నేహితులతో కలిసి నడుస్తుండగా సాయి అతడికి ఎదురుగా వచ్చి అతడి చేతిలో పళ్ళు గుట్టుకునే వెండిపుల్లా ఉంచి అదృశ్యులయ్యారు. మిత్రుడా మాట శంకించి శ్యామకు జాబు వ్రాశాడు. సరిగ్గా ఆనాడు అదే సమయానికి ఆ విషయము షిరిడీలో సాయి భక్తులతో చెప్పారని జాబు వచ్చింది. తరువాత సాధుబయ్య షిరిడీ వచ్చినప్పుడు అతని అనుభవం బడేబాబాకు చెప్పమన్నారు. అది విని బడేబాబా ఏడుస్తూ సాయితో, మీరు నాకు డబ్బిస్తారు కానీ అతనికి సాక్షాత్కారమే ఇచ్చారే అన్నాడు. సాయి నవ్వి, ఏం చేస్తాం, ఎవరికి కోరినది వాళ్ళు పొందారు అన్నారు. నిత్య జీవితంలో ధనం కోసం ప్రాకులాడుతూ ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం మోక్షం కోరటం ఆత్మవంచన. వాడు సాయిని అలానే కోరాడు. సాయి వెంటనే ఒక పిల్లవాణ్ణి ఏ వర్తకుని నుండైనా 100 రూపాయలు అప్పుగా తెమ్మన్నారు. వాళ్ళు తమ వద్ద డబ్బు లేదని చెప్పి అందుకు బదులు తమ నమస్కారాలు అర్పించారు. నానాసాహెబ్ను పిలిపించి అతనిని పైకమడిగారు బాబా. అతడు చీటీ వ్రాసి పంపగానే వర్తకుడు 100 రూపాయలు అప్పుగా పంపాడు. సాయి మొదట ప్రశ్నించిన భక్తునితో, అంతా ఇలానే ఉంటుంది, అర్హత కలవారికే భగవద్ దర్శనం అవుతుంది, ఉద్యోగి సంపాదకుడు అయిన సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు అన్నారు. సాయి వంటి సద్గురువు మీద ప్రీతి పెరిగిన కొద్దీ భక్తులకు ధనంపై ప్రీతి తగ్గుతుంది. సాయి కూడా వారిని ఆ రీతిని అనుగ్రహిస్తారు. శ్యామ ఒకరోజు, బాబా, నీవెందరికో సిరి సంపదలు ఇచ్చావు, నాకు ఇవ్వలేదేంటి, నువ్వు కూడా చింకిగుడ్డలేసుకొని పాత మసీదులో గోనె మీద నిద్రిస్తావు, పీనాసివి, తిండికి కూడా ఇతరులను అడుక్కుంటావు, నిన్నందరూ దేవుడంటారు కానీ నిజానికి నిన్నొక దేవుణ్ణి చేసింది మేము కాదంటే అడిగేదెవరు అన్నారు. సాయి ఎంతో ప్రేమగా, సిరి సంపదలు నీకు తగవు, నీకివ్వవలసినది వేరు అన్నారు. ఒకసారి సింధీ వర్తకుడొకడు శ్యామకు బంగారు నాణాలు సమర్పించబోతే సాయి అతనిని కఠినంగా వారించారు. అతనికి ఇవ్వవలసినదేంటో సాయి తమ చర్యలలో సూచిస్తున్నారు. షిరిడీలో ఒక రామదాసి రోజూ స్నానం చేసి మసీదులో విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు. బాబా ఒకరోజు తమకు కడుపు నొప్పిగా ఉందని బజారు నుంచి సోనాముఖి అనే మూలిక తెమ్మని అతనిని పంపారు. అతడు వెళ్ళగానే బాబా అతని విష్ణు సహస్రనామ పుస్తకం శ్యామకిచ్చి, అది ఎంతో శక్తివంతమైనది, ఒకప్పుడు నాకు గుడ్డెదడ వచ్చి మరణం తప్పదు అనిపించింది, అప్పుడు దీనిని హృదయానికి అత్తుకోగానే భగవంతుడే దిగివచ్చి వ్యాధి తగ్గినట్లు అనిపించింది, ఇది తీసుకుని రోజుకొక్క నామమైన భావయుక్తంగా చదువు, ఎంతో మేలు చేస్తుంది అన్నారు. ఆయన వినోదంగా తనకు రామదాసికి తగవబెడుతున్నారని తలచి, ఈ రామదాసి ముక్కోపి, ఈ పుస్తకం నేనే దొంగిలించానని తలచి పోట్లాడుతాడు, నాకొద్దు, నేను సంస్కృతం చదవలేను కూడా అన్నాడు. కానీ సాయి పట్టుబడడంతో తీసుకున్నాడు. రామదాసి రాగానే భక్తుడు అన్నా చించీకర్ సాయికి వినోదం కల్పించాలని, నీ పుస్తకం శ్యామ వద్ద ఉన్నదేంటి అన్నాడు. రామదాసి ఉగ్రుడై ఆ పుస్తకం దొంగిలించటానికే అతడు బాబాతో చెప్పి తనను బజారుకు పంపాడని నిందించి పుస్తకం ఇవ్వకుంటే తలపగలగొట్టుకొని చస్తా అన్నాడు. ఒక వంక శ్యామకు హితం చేస్తూనే రామదాసిని కూడా సంస్కరించారు బాబా. నువ్వు రామభక్తుడవైనా ఈ గ్రంథపారాయణ చేస్తున్నా నీ మనసు పవిత్రం అవ్వలేదేంటి, ఇది నీకిదవరకే కంఠస్థమైనది కదా, ఇక ఎందుకు, శ్యామ మనవాడే కదా, నేనే అతడికి ఆ పుస్తకం ఇచ్చాను, దానిపైన వ్యామోహమే ఇంత కోపానికి కారణము, ప్రశాంతంగా ఆలోచించు, డబ్బు పారేస్తే పుస్తకాలు దొరుకుతాయి, మనుషులు అలా కాదు, ఇంత చేస్తే ఆ పుస్తకం వెల ఎంత అన్నారు. ఈ సంఘటన ద్వారా ఎవరికేది అవసరమో అది వారికి ప్రసాదించారు సాయి. శ్యామకు పవిత్ర గ్రంథము, రామదాసికి వివేకము.